I started recording. ఒక్కసారి మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ లో మనకు ఉండేది ఒకటే ఫార్ములా PTR by 100. ఈ PTR by 100 ని మనం P into TR into 1/100 అని రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత దీన్ని పర్సెంటేజ్ సింబల్ మీనింగ్ ఏంటి 1/100. సో P into TR పర్సెంట్ అని రాయొచ్చు. సో ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు TR % ఆఫ్ P అని కూడా రాసుకోవచ్చు. ఓకే, దీని మీద ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. సపోజ్ ఇప్పుడు టైం పీరియడ్ ఈస్ 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 2.5% and principal amount is 730 rupees. What is simple interest? అంటే ఏముంది, T into R చేయాలి ఫస్ట్. T into R చేస్తే ఏంటి 10%. 10% of 730 ఎంత? 10% of 730 is 73. So simple interest is 73 rupees. అయిపోయింది, ఇంతే ప్రాబ్లం. సో ఇలా మనం TR percentage of P అని పెట్టుకొని ప్రాబ్లం చేయొచ్చు. We will start into the problems. చేయండి. రేషియో ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ది అమౌంట్. ఇక్కడ అమౌంట్ అంటే ఏంటి అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ని మనం అమౌంట్ అంటాం. ఓకే, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ని మనం అమౌంట్ అంటాము. ప్రిన్సిపల్ ని సమ్ అని కూడా అంటాము. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ని అమౌంట్ అంటాం. ఇక్కడ చూడండి, రేషియో ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ది అమౌంట్ ఆఫ్టర్ 2 years is 10:2. దెన్ ఫైండ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. 2 years తర్వాత ప్రిన్సిపల్ 10 ఉందంట, అమౌంట్ 12 అయిందంట. సో 2 years తర్వాత సో వాట్ ఈస్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడుగుతున్నాడు. సో హౌ యూ సాల్వ్ దిస్? ప్లీజ్ ట్రై దిస్. Ten percent is right answer. ఇక్కడ ఏంటి అంటే దిస్ ఈజ్ ప్రిన్సిపల్, దిస్ ఈజ్ అమౌంట్. సో అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే నేనేమన్నాను, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ కావాలి అంటే అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ తీసేసాం అనుకోండి, విల్ గెట్ ఇంట్రెస్ట్, రైట్? సో ఇక్కడ 12 minus 10 that is 2. Interest is 2. 2 is equal to PTR by 100. So ikkada 2 is equal to principal enti 10 into T enti 2 years R by 100. 2 cancel, ఇది cancel, so R is equal to 10. Clear? PTR by 100 లో రాసుకున్నాను. ఇక్కడ మెయిన్ ఇది థింగ్ అర్థం చేసుకోవాలి మనం. 10:12 అంటే ఇది P ఇది A అని అర్థం చేసుకోవాలి. ఈ రెండింటి డిఫరెన్స్ అనేది ఇంట్రెస్ట్ అని అర్థం చేసుకోవాలి. ప్రియాంక, సోనియా, మీరు ఇదే మెథడ్ లో చేస్తారా, ఇంకేదన్నా వేరే మెథడా? ఇది అయిపోయింది అంటే దెన్ యూ కెన్ స్టార్ట్ సాల్వింగ్ ది సెకండ్ ప్రాబ్లం. If the simple interest for 6 years is 30% of principal, in how many years it will be equal to principal? ఇక్కడ కూడా సింపుల్ చెప్తాను. ఫస్ట్ వితౌట్ పెన్ అండ్ పేపర్ ఎలా చేయాలో చెప్తాను. ఏమంటున్నాడు, ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years is 30%. సింపుల్ ఇంట్రెస్ట్ 6 years కి 30% ఆఫ్ ప్రిన్సిపల్ అంటున్నాడు. మనం ఇందాక ఏం చేసాము, ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు TR % ఆఫ్ P అన్నాం. ఇక్కడ TR 30% ఆఫ్ ప్రిన్సిపల్ అన్నాడు అంటే ఇది TR %, టైం ఇంటూ R, టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 30. ఇక్కడ టైం ఏంటి 6 years ఇచ్చేసాడు అంటే 30 divided by 6 is 5 అంటే టైం పీరియడ్ is 5 years. Sorry, rate of interest is 5%. Okay, rate of interest is 5%.
5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈక్వల్ టు ప్రిన్సిపల్ కావాలి అంటే 20 ఇయర్స్ ఆగాలి. ఎందుకంటే 5 into 20 100 కదా, రైట్. 100 ఇప్పుడు అర్థమైందని నేను చెప్పింది, గాల్లో చెప్పిన లెక్క. ఫస్ట్ ఇంకొకసారి చెప్తాను, ట్రై టు అండర్స్టాండ్, లిజన్ కేర్ఫుల్లీ. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years is 30% ఆఫ్ ప్రిన్సిపల్. మనం ఇందాక ఏం డిరైవ్ చేసాము, I is equal to TR%, I is equal to TR% of P అన్నాం. సో ఇంట్రెస్ట్ ఏమంటున్నాడు ఇక్కడ 30% అని అంటున్నాడు. మన ప్రాబ్లం లో 30% అని అన్నాడు, 30% ఆఫ్ ప్రిన్సిపల్. సో ఈ 30లో టైం పీరియడ్ ఎంత అంటున్నాడు, 6 years అన్నాడు. 30 is equal to 6 into R, R is equal to 5 వచ్చింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బి ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంటున్నాడు. హౌ మెనీ ఇయర్స్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంటే 100% అవ్వడం, రైట్. 100% డివైడెడ్ బై 5, 100 డివైడెడ్ బై 5 చేస్తే 20 years వస్తుంది. ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను నేను. TR% is equal to 30%. ఇక్కడ టైం పీరియడ్ ఏంటి, 6 years ఇచ్చాడు. 6 into R is equal to 30. R is equal to 6165. R is equal to 5. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, ఈక్వల్ టు ప్రిన్సిపల్ కావాలి అంట. ఇట్ విల్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బి ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంటున్నాడు. ఈక్వల్ టు ప్రిన్సిపల్ కావాలంటే 100% ఉండాలి. 100% ఉండాలి అంటే టైం పీరియడ్ 5 ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 ఉంది. 5 తోటి డివైడ్ చేసేస్తే మనకి 20 వచ్చేస్తుంది, 20 years. లేదు సార్ మేము నార్మల్ మెథడ్ లో చేయాలనుకుంటున్నాం, నార్మల్ మెథడ్ లో చెప్పండి అంటే I is equal to 30% అంటే 30/100 of P is equal to PTR/100. ఇక్కడ T అంటే ఏంటి, 6 years. ఇక్కడ 100, ఇక్కడ 100 పోయింది, ఇక్కడ P పోయింది, 6165. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంటున్నాడు కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు PTR/100. PP క్యాన్సల్, 100 అటు వెళ్ళిపోతుంది. T కనుక్కోవాలి, R ఎంత వచ్చింది, 5. 5 1s 5 20. T ఈజ్ ఈక్వల్ టు 20 years తో మనకి ఇంత వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్. Then we'll move towards another problem. Please solve this. At what rate of interest per year will a sum double itself in 8 years? ఇందాకట్లానే చేయండి, TR% of 100 లాగా చేయండి. TR% of P. Priyanka, 25% is not correct. Please check once again. డబుల్ అవుతుంది అంటే ప్రిన్సిపల్ సేమ్ 100 రూపీస్ ఉంటే ఇంకో 100 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది, రైట్. అంటే 100% పెరుగుతుంది. 100% పెరుగుతుంది అంటే TR% is equal to 100. డబుల్ అవుతుంది అంటే 100 అవుతుంది. సో ఇక్కడ T ఎంత, 8 into R is equal to 100. R is equal to 100/8, that is 12.5. You can do it very easily without even pen and paper. సింపుల్ గా 8 years అన్నాడంటే 100 divided by 8 అంతే, గుడ్డిగా చేయడమే. Then try doing this. Any principal triples after 8 years with simple interest. Find the time in which that principal becomes 11 times with simple interest.
Are you trying this? Forty-four is not correct, Priyanka. Please check it. Okay. మీరు చాలా ఎక్కువ కష్టపడిపోతున్నారు. ఐ విల్ సే ఇట్ ఇన్ సింపుల్ వే. ఎనీ ప్రిన్సిపల్ ట్రిపుల్స్ ఆఫ్టర్ 8 years అంటే పి ఏమవుతుంది అంట 3p అవుతుంది. 3p అవుతుంది అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అవుతున్నట్టు 2p. ఓకే, 2p is equal to ptr by 100. pp cancel 2 into t ఎంత 8 into r by 100. 2 ones 2 4 4 ones 4 25. So rate of interest is equal to 25. ఇప్పుడు ఏమంటున్నాడు 11 times అవ్వాలి అంట. p అంటే 11 times p అవ్వాలి అంటే ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ 10p. సో 10p is equal to p into మనకి టైం పీరియడ్ కావాలి కాబట్టి t into r ఎంత 25 వచ్చింది by 100. pp cancel 25 ones 25 fours. So t is equal to 4 into 10 is 40. ఇది వన్ మెథడ్. లేదు ఇంకో మెథడ్ అంటే n1 minus 1 by t1 is equal to n2 minus 1 by t2. ఇలా చేస్తే n1 ఏంటి ఇక్కడ ట్రిపుల్స్ అన్నాడు కాబట్టి ట్రిపుల్ అంటే 3 కదా, 3 టైమ్స్ అవడం 3 minus 1 divided by t1 ఎంత 8 is equal to 11 టైమ్స్ అంటున్నాడు. 11 minus 1 by t2. సో ఇదేమైంది 2 by 8 is equal to 10 by t2. 2 ones 2 fours. So t2 is equal to 40. Time is equal to 40 years. ఓకే, ఇక్కడ కూడా ఇదే వాడిండు. ఇక్కడ మనం ఏం చేసినాము ఒక t తీసేసి రాసుకున్నాము, ఇక్కడ n-1 అని రాసుకున్నాము అంతే. ఓకే, చలో we shall move to next problem. ఇప్పుడు we are coming towards compound interest. Compound interest ki a is equal to p into 1 plus r by 100 to the power of t. This is the formula to find. ఇప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ కావాలంటే i is equal to a minus p చేయాలంట. ఓకే, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఈ ఫార్ములా మీద ఈ ఫార్ములా బేస్డ్ గా రన్ అవుతూ ఉంటుంది. ఓకే, so based on that please solve this question. The amount and compound interest on 24,000 compounded on annually for 2 years at a rate of 10% per annum is. Solve this. ఆ ఫార్ములాలో అప్లై చేయడమే.
amount is equal to P2400 into 1 plus R ఎంత 10 by 100 whole power 2 years కాబట్టి 2 is equal to 2400 into ఇదెంత అయింది 00 పోయింది సో 11 by 10 square కాబట్టి 11 into 11 by 10 ఉంటే 10 is 100 0000 gone so 240 into 121 214 మనము ఆల్రెడీ ఒకసారి చేసాము ఏంటిది 121 ఇట్లా ఉంటే ఏం చేయాలి అని చెప్పేసి 4 1s 4 4 2s 8 9 10 1 8 0 4 1s 4 4 4 8 9 మళ్ళీ దాని తర్వాత ఇది అయిపోయింది కాబట్టి 2 1s 2 290 ఇక్కడ 40 తోటి కాబట్టి ఇక్కడ ఒక 0 ఉండాలి కాబట్టి 29040 దిస్ ఈజ్ అమౌంట్ ఈస్ 29040 ఇంట్రెస్ట్ కావాలి ఇంట్రెస్ట్ అంటే ఇది మైనస్ ఒరిజినల్ వాల్యూ సో ఏమొస్తుంది ఇక్కడ 5040 is interest. This is normal way of doing. Yes, Shankeshwari, Nageshwar Reddy, Lakshmi, good. Good, Subhaya, good. Lakshmi, good. Lakshmi, okay, 0 miss ayindi nenu anta check chestundi. Okay, fine. Priyanka, good, very good. Everyone, whoever tried, very good. అయితే నేను దీంట్లో ఇంకొక చిన్న సింపుల్ ట్రిక్ చెప్తాను. Try to understand this. ఇప్పుడు ఏమంటున్నాడు 10% per annum compound interest అంటున్నాడు. సో ఫస్ట్ ఇయర్ ఏంటిది 10% అవుతుంది సెకండ్ ఇయర్ ఏమవుతుంది సెకండ్ ఇయర్ కూడా ఇంట్రెస్ట్ 10% కాకపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మనకి కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు క్లారిటీ ఉందని అనుకుంటున్నాం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే ఓన్లీ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ వేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట 1 ఇయర్ ఇప్పుడు 100 రూపాయలు తీసుకున్నారు ఫస్ట్ ఇయర్ 100 మీదనే పడుతుంది 10% అంటే 110 అవుతుంది సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ 100 మీదనే వేస్తారు ఇంట్రెస్ట్ 120 అవుతుంది థర్డ్ ఇయర్ కూడా 100 మీదనే వేస్తారు ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏమవుతుంది అంటే ఇప్పుడు 100 రూపీస్ మీరు అప్పు తీసుకున్నారు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ ఎంత అయింది 110 రూపీస్ అయింది సెకండ్ ఇయర్ ఏమైతుంది 110 రూపీస్ మీద వేస్తాడు ఇంట్రెస్ట్ 100 రూపీస్ మీద కాదు దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఓకే సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ 10% సెకండ్ ఇయర్ 10% ప్లస్ 10% ఆఫ్ 10% ఎందుకంటే ఇంట్రెస్ట్ మీద కూడా పడాలి కదా సో 10% ఆఫ్ 10% ఈస్ 1% వస్తుంది అంటే సెకండ్ ఇయర్ ఏమవుతుంది 10 + 1 అంటే 11% వస్తుంది ఫస్ట్ ఇయర్ ఏమో 10% సెకండ్ ఇయర్ ఏమో 11% అంటే టోటల్ కలిపి 21% ఇంట్రెస్ట్ అన్నమాట 2 ఇయర్స్ కి కలిపి 21% ఇంట్రెస్ట్ ఇప్పుడు మనం 21% ఆఫ్ 240 కనుక్కోవాలి సారీ 24000 ఒక 21% కనుక్కోవాలి 21% కనుక్కోవాలంటే 21 మనం 20 + 1 అని రాసుకోవచ్చు 20% ఆఫ్ దీని వాల్యూ ఎంత 4800 వస్తుంది 10% అంటే 2400 20% అంటే 4800 మళ్ళీ 1% యాడ్ చేయాలి కాబట్టి 1% ఎంత అవుతుంది 240 అవుతుంది సో ఈ రెండు యాడ్ చేసుకుంటే 4105040 దిస్ ఈజ్ ఇంట్రెస్ట్ ని తీసుకుపోయి ప్రిన్సిపల్ కి కలిపేసుకుంటే 24000 ప్లస్ 5040 కలిపేసుకుంటే 04092 29040 వచ్చేస్తుంది ఆన్సర్ అర్థమైందా అంటే నేను ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ 10% సెకండ్ ఇయర్ కి 11% అని రాసుకొని ఐ ప్రొసీడెడ్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం compound interest on 24000 compounded semi-annually for one and a half year at the rate of 10% per annum. ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ ఇందాక మనం ఫస్ట్ యాన్యువల్లీ ఉండే ఇప్పుడు సెమీ యాన్యువల్లీ అవుతుంది అంటే ఇయర్లీ 2 times 6 months కి ఒకసారి పెరుగుతుంది అన్నమాట 6 months కి ఒకసారి పెరిగితే అమౌంట్ ఎంత అవుతుంది జస్ట్ చెక్ ఇక్కడ ఇలాంటి కేసు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే కాంపౌండెడ్ సెమీ యాన్యువల్లీ అంటే 6 months కి ఒకసారి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని మనం ఏం చేసుకోవాలి r/2 అని రాసుకోవాలి అంటే 10/2 అని రాసుకుంటాం 5 అవుతుంది మళ్ళీ టైం పీరియడ్ ఏంటిది అంటే 1 and a half year అంటే ఇంటూ 2 చేసుకోవాలి
సో దిస్ ఈస్ 3/2 into 2, దట్ ఈస్ 3 years. చేసిన తర్వాత ఈ సేమ్ ఫార్ములాలో పెట్టేశారు. A is equal to 24,000 into 1 plus 10 by ఇక్కడ 5 వచ్చేస్తుంది, 5/100 whole power 3. ఓకే, సో ఇదేమవుతుంది ఇప్పుడు 24,000 into 5 ones 5 20s 20 అంటే 21/20 into 21/20 into 21/20 0 0 0 0 0 0 పోయింది. 2 ones 2 12s, 2 ones 2 6, 2 ones 2 3s. ఇది ఎంత ఉంటుంది? 21 into 3 63, 21 into 21 is 441. ఇది మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ది ఆన్సర్. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ ఒకటి అర్థం చేసుకోండి. మనము సెమీ యాన్యువల్లీ అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని సగానికి తగ్గించుకోవాలి, టైం పీరియడ్ ని 2 తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని హాఫ్ చేయాలి అండ్ టైం పీరియడ్ ని 2 తోటి మల్టిప్లై చేయాలి. 2 తోటి మల్టిప్లై చేసేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? దిస్ ఈస్ హౌ వీ షుడ్ డూ సెమీ యాన్యువల్లీ ప్రాబ్లం. Then comes the next problem. ఇక్కడ కూడా సేమ్ అలాగే అడిగాడు, కాంపౌండెడ్ యాన్యువల్లీ, కాకపోతే 2 years 6 months అని అన్నాడు. 2 years 6 months అన్నప్పుడు ఎలా చేస్తారు? ఆన్సర్ చేసి చెప్పండి ఎవరన్నా. ఇలా 6 months ఉన్నప్పుడు ఏం చేయాలనేది నేను చెప్తాను. A is equal to P into 1 plus R by 100 whole power T and 1 plus R by 100. ఇక్కడ ఫ్రాక్షన్స్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రాక్షన్స్ వేసుకోవాలి. ఫ్రాక్షన్ పవర్ కాదు, ఇక్కడ R by 2 లేదా R by 3 ఏది ఉంటే అది వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ P ఎంత 5000 into 1 plus R ఎంత 10/100 whole power T ఎంత 2 into 1 plus ఇక్కడ 6 months కోసం 1 year కి 10% అంటే 6 months కి ఎంత అవుతుంది? 10/2, దట్ ఈస్ 5/100. సో 0 0 గాన్ ఏమవుతుంది? ఇది 5000 వేసుకోవాలి. 5000 into 11 into 11 by 10 into 10 into 20 అవుతుంది. 21/10. 0 0 0 1 2 3 మొత్తం zeros పోయినాయి. సో ఇదెంత? 11 into 11 is 121 into ఇక్కడ 2 ఉంటుంది. 121 into 105 divided by 2. 121 into 105 divided by 2 అంటే ఎంత వస్తుంది? 121 into 100 చేద్దాం. 121 into 100 చేస్తే 12100 వస్తుంది. 121 into 5 చేస్తే ఎంత వస్తుంది? 605 వస్తుంది. సో 605 వస్తుంది. ఓకే, 5067 12705 డివైడెడ్ బై 2 ఉంది కాబట్టి 2 6 2 3 2 5 2 2
0.5. So 6352.5 is our answer. ఓకే, ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఫ్రాక్షన్స్ లో ఎప్పుడైతే ఉందో 2 years 6 months అని ఉంటే ఇక్కడ r/2 అని వేసేసుకోవాలి. 6 months ఉంటే, ఒకవేళ 9 months ఉంది అంటే 3r/4 అని వస్తుంది. 3 months ఉంది అనుకో r/4 అని వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ది వే యూ నీడ్ టు సాల్వ్. ఇప్పుడు నౌ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం, డిఫరెంట్ ప్రాబ్లం. అంటే నేను ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి మాత్రమే చెప్తున్నాను. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ on a certain sum at 12% per annum for 2 years is 90. ఇందాకటి వరకు మనం సింపుల్ ఇంట్రెస్ట్ సపరేట్ చేసాము. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ సపరేట్ చేసినా. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపి వచ్చింది క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ on a certain sum at 12% per annum for 2 years is 90. then sum is ఎంత వాల్యూ? దీనికోసము ఒక చిన్న డెరివేషన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనము ఇందాక ఒక ప్రాబ్లం లో ఏం చేసాం, 10% ఇంట్రెస్ట్ అంటే 10% ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటే 2 years అనుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ 2 years అనుకుంటే ఫస్ట్ ఇయర్ 10% ఉంటుంది, సెకండ్ ఇయర్ 10% ఉంటుంది. కాకపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ 10% అవుతుంది, సెకండ్ ఇయర్ 10 ప్లస్ 10% ఆఫ్ 10 దట్ ఈస్ 1. అంటే సెకండ్ ఇయర్ ఎంత అవుతుంది, 11% అవుతుంది. ఇక్కడ ఈ 1 ఎక్కడి నుంచి వచ్చింది, దిస్ ఈస్ 10% ఆఫ్ 10. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ కావాలి అంటే పిఆర్ బై 100 చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. దాని పర్సెంట్ కనుక్కోవాలన్నమాట. పర్సెంట్ అంటే మళ్ళీ ఇంటూ ఆర్ తోటి చేయాలి. సో దీని అంతటికి సింపుల్ ఫార్ములా ఏంటి అంటే సిఐ మైనస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. దీంట్లో మీరు వాల్యూస్ అప్లై చేసేస్తే మీకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు, డిఫరెన్స్ ఈజ్ 90 అంటున్నాడు. 90 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత, మనం ప్రిన్సిపల్ కనుక్కోవాలి. పి ఇంటూ ఆర్ ఎంత, 12 by 100 whole square. Okay, so on solving this, 4 3s 4 25, 90 is equal to p into 3 into 3 by 25 into 25. 9 ones 3 ones 3 30s, 3 ones 3 10s, plus p is equal to 25 into 25 is 625, 625 into 10 is 6250. Okay, so principal value is 6250. Clear? ఇక్కడ ఇది మెయిన్ థింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఇది 2 years కోసం. 1 year లో సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సేమ్ ఉంటుంది. 2 years కోసం ఇది, 3 years కోసం ఇంకో ఫార్ములా ఉంది. మనం ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు చేద్దాం. ఓకే, నౌ వి ఆర్ మూవింగ్ టువర్డ్స్ అనదర్ ప్రాబ్లం. Compound interest on a certain sum of money at a certain rate of interest for the second and third year is 21780 and 23958 respectively. What is the rate of interest? Please find out.
ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇలాంటి క్వశ్చన్ లో మనం చేయాల్సింది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి. 23958 మైనస్ 21780 చేసుకుంటే ఎంత వస్తుంది? 8 15 లకి 8 పోతే 7 8 లకి 7 పోతే 1 3 లో నుంచి 1 పోతే 2 2178 ఈజ్ ఇంట్రెస్ట్ 1 ఇయర్ కోసం ఉన్న ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ ఈ వాల్యూలో ఎంత పర్సెంట్ అనేది కనుక్కోవాలి మనం. అంటే ఈ వాల్యూ నుంచి ఇంత పెరిగి ఈ వాల్యూకి వచ్చింది. ఓకే, సో 2178 ఈజ్ ఈక్వల్ టు డాష్ పర్సెంట్ ఆఫ్ 21780. సో 2178 మనం ఎంత R% అనుకుందాం. R/100 ఇంటూ 21780 0 0 క్యాన్సిల్ 2178 క్యాన్సిల్. సో R ఈజ్ ఈక్వల్ టు 10%. అసలు ఇది ఎందుకు వేసుకున్నాను అంటే ఇంట్రెస్ట్ అనేది ఈ ప్రిన్సిపల్ మీదనే ఉంటుంది కదా. దీన్ని మనం ఫర్ ద టైం బీయింగ్ ప్రిన్సిపల్ అనుకుందాం. ఫర్ ద టైం బీయింగ్ ప్రిన్సిపల్ అనుకుందాం. దీని మీద ఎంత పర్సెంటేజ్ చేసుకుంటే మనకి ఈ వాల్యూ వస్తుంది, దీని మీద ఎంత పర్సెంటేజ్ దిస్ వాల్యూ అనేది అనుకున్నాం మనం పర్సెంటేజ్ టాపిక్ లో వాడిన. సో దిస్ విల్ బి 10% యాజ్ ప్రియాంక రైట్లీ సెడ్. ఓకే, నౌ దిస్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ట్రిక్కీ క్వశ్చన్. చూడండి, a sum of money at simple interest, compound interest, amount to thrice itself in 16 years. So in how many years it will be 27 times itself? ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు మనీ ఇయర్ టైం అనుకున్నాం. ఎంత అవుతుంది? 3 టైమ్స్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? 16 ఇయర్స్ పట్టింది. సో 27 టైమ్స్ పట్టడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కేసులో? అయితే ఈ 27 ని మనము 3/3 అని రాసుకోవచ్చా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్స్ ఇలాగే వస్తాయి, వీటి పవర్స్ లోనే ఉంటాయి. వీటి పవర్స్ లో లేకపోతే ఏం చేయాలి సార్ అనే డౌట్ అవసరం లేదు మీకు, ఈ పవర్స్ లోనే వస్తాయి. ఇప్పుడు మనం 27 ఇయర్స్ తర్వాత 27 టైమ్స్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటే 27 ని 3/3 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఎంతైతే పవర్ రాసుకుంటున్నామో ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ బేస్ వచ్చేలాగా చూసుకొని పవర్ ని రాసుకోవాలి. ఇక్కడ ఎంతైతే పవర్ రాసుకుంటున్నామో ఈ పవర్ ని ఈ నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. అంటే 16 into 3, దిస్ ఈస్ 48 ఇయర్స్. అంతే, దిస్ ఈస్ ది ఆన్సర్. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. మనీ 3 టైమ్స్, టైం 16 ఇయర్స్. 27 టైమ్స్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే 27 ని మనం 3/3 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ ని 16 తోటి మల్టిప్లై చేయాలి. అంటే టైం పీరియడ్ తోటి మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. దీంట్లో ఇంకా ఎక్కువ డెప్త్ కి వెళ్ళకుండా సింపుల్ గా పై నుంచి మనం ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, రైట్. అనదర్ ప్రాబ్లం. ఇంకొక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4 ప్రాబ్లమ్స్, 9 minutes. విల్ ట్రై టు సాల్వ్ ఇట్ క్విక్లీ. నేను ఏంటి అంటే అన్ని రకాలు కవర్ చేద్దామని ట్రై చేశాను. A borrowed rupees 800 at 6% and B borrowed 600 at 10%. After how much time will they both have equal debts? ఇది చేయండి ఒకసారి. ఏం మెన్షన్ చేయలేదు అంటే మనం దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అని అనుకోవాలి. ఓకేనా, ఏం మెన్షన్ చేయలేదు అంటే వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్.
ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైంది. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ బోర్డ్ 800 అండ్ బి బోర్డ్ 600, ఏ ఏమో 6%, బి ఏమో 10%. హౌ మచ్ టైం దే విల్ హ్యావ్ ఈక్వల్ డేట్స్ అంటే అమౌంట్ ఎన్ని ఇయర్స్ తర్వాత ఈక్వల్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, రెండిట్లో అమౌంట్ A1 ఈజ్ ఈక్వల్ టు A2. A1 కి ఫార్ములా ఏంటి, P ఇంటూ 1 ప్లస్ R1 T బై 100. ఎందుకంటే ఇక్కడ T అనేది ఎందుకు రాస్తున్నా అంటే రెండు కేసెస్ లో T అనేది ఈక్వల్. P2 ఇంటూ 1 ప్లస్ R2 ఇంటూ T బై 100. సో P1 ఎంత 800 ఇంటూ 1 ప్లస్ T, R1 ఎంత 6 ఇంటూ T బై 100 ఈజ్ ఈక్వల్ టు P2 ఎంత 600 ఇంటూ 1 ప్లస్ R2 ఎంత 10 ఇంటూ T బై 100. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్. ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనం 100 అట్లనే పెట్టేసుకున్నాం, మనకి ఈజీ అవుతుంది క్యాలిక్యులేషన్స్ కోసం. 8 ఇంటూ 100 ప్లస్ 60 by 100 is equal to 6 into 100 plus 20 by 100. 100 cancel. So 800 plus 8 6 are 48t is equal to 600 plus 60t. T at పంపించేద్దాం, ఇవి పంపించేద్దాం. 200 is equal to 12t. T is equal to 200 by 12 అంటే ఎంత వస్తుంది, 16 years. 16.66, 16 2 by 3, 16.66 లేదా 16 2 by 3 years వచ్చేస్తుంది. మనం ఇక్కడ ఏం చేసాము, రిమెంబర్ వీ హ్యావ్ ఈక్వేటెడ్ అమౌంట్స్ ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ దే విల్ హ్యావ్ ఈక్వల్ డెట్స్ అన్నాడు కాబట్టి అమౌంట్స్ ని ఈక్వల్ చేసి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము, టీ వాల్యూ అనుకున్నాం. సో 1650 by 3 ఆర్ 16 2 by 3 is the answer. అంటే పర్ఫెక్ట్ గా మనము టైం ప్రకారం చెప్పాలి అంటే 16 years ఎన్ని మంత్స్ అవుతుంది, 8 months. 16 years 8 months లో ఈ అమౌంట్ అనేది ఈక్వల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఏ మ్యాన్ డిపాజిటెడ్ సేమ్ అమౌంట్ ఇన్ 2 batches. ఇది వద్దులండి, ఇది జస్ట్ కామన్ ప్రాబ్లం. దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. If rupees 85 amounts to 95 in 3 years, what 1 or 2 will amount to in 5 years at the same rate? Try to solve this. ఏం ఇయ్యలేదు అంటే రిమెంబర్ ఇట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్. నార్మల్ మెథడ్ లో చేసుకుంటే వెళ్ళిపోదాం. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, దట్ ఈస్ ఇంట్రెస్ట్. I is equal to P, T ఎంత 3, R కనుక్కోవాలి బై 100. సో R is equal to ఎంత వస్తుంది, మనం 5 తోటి చేస్తే ఇది 20, దిస్ is 17. దీన్ని ఇట్లానే పెట్టేసుకున్నాం. అండ్ వాట్ విల్ అమౌంట్ కనుక్కోవాలి ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఈజ్ 102, టైం పీరియడ్ ఈజ్ 5, ఆర్ ఎంత 200 by 15 లేదా 17 into 3 51 పెట్టేసుకుందాం, ఏం కాదు, by 100. 51 ones 51 twos, 0 0 0 0. Amount is equal to 5 twos 10 10 twos. ఇక్కడ మిస్టేక్ చేసినాం మనం, ఆర్ అంత వచ్చింది. ఓకే,
సో అమౌంట్ ఈజ్ ఈక్వల్, సారీ ఇది ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకు అమౌంట్ కనుక్కోవాలి కాబట్టి ఇది కరెక్టే. 5 to 10, 10 to 20. ఇంట్రెస్ట్ అనేది 20 వచ్చింది. ఇంట్రెస్ట్ 20 వచ్చింది అంటే అమౌంట్ ఎంత అవుతుంది? 102 plus 20, that is 122. This is our answer. ఫస్ట్ కేసు సాల్వ్ చేసుకున్నాము. ఎస్ 122 ఫస్ట్ కేసు సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్న తర్వాత we have ఫైండెడ్ అవుట్ సెకండ్ దాంట్లో అప్లై చేసేసుకొని we have found out the answer. ఓకే, అయిపోయింది. దెన్ we have come to the end of the problem class. Last problem of the day. If the difference between simple interest and compound interest on a certain sum for the of money for 3 years is at 5% per annum is 76.25. Find this sum. This is a bit complex, but ilanti kuda cheyali manam. Please solve it. This is the formula for 3 years difference ఉన్నప్పుడు 3 years ki simple interest and compound interest lo difference unte then we need to apply in this. 3 years lo enta difference 76.25 is equal to principal enta certain sum. Find the sum. మనం principal కనుక్కోవాలి. P into R enta 5 square is 25 by 100 into 100 plus 3 plus 5 by 100. This is 5 ones by 20s, 25 1 25 4s. So 76.25 is equal to P by 400 61 by 20. Antena? Yes. So P is equal to 76.25 into 400 into 20 by 61. So this is 7625 into 80 by 61. So ఈ నెంబర్ ఇలా ఉంది అంటే most probably it will get divided. ఒకసారి చూద్దాము. 65 61 ones 61 ఎంత మిగిలింది 152, 61 2s 122, so ఎంత 30 మిగిలింది 35, 61 5s 305. So principal is 125 rupees. Okay, principal is 125 rupees. సారీ 125 వచ్చింది. ఇది దీని డివిజన్ 125. ఇక్కడ పక్కన 80 కూడా ఉంది. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 125 ఇంటూ 80. సో 125 ఇంటూ 8 అంటే ఎంత 1000 వస్తుంది. 1000 పక్కన ఇంకో 0 అంటే 10,000. సో ప్రిన్సిపల్ ఈజ్ 10,000. సారీ ఇక్కడ ఒక మిస్టేక్ అయిపోయింది. ప్రిన్సిపల్ ఈజ్ 10,000. ఓకే, ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ ఈ ఫార్ములా గుర్తుపెట్టేసుకోండి. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు P R square by 100 square into 3 plus R by 100. So this is the main important thing. 3 years కోసం ఇది. 2 years కోసం అయితే మనం ఏం చేసాము, డిఫరెన్స్ is equal to P R square by 100 square. This is for 2 years. 1 year అయితే ఏం డిఫరెన్స్ ఉండదు. ప్రిన్సిపల్ అన్న సింపుల్ ఇంట్రెస్ట్ అన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్న ఒకటే. ఓకేనా?
So now we are towards the end of the class. We'll stop it here. It's already 2 minutes late. So thank you so much for joining and have a wonderful day. My video also nahi kara. Thank you so much for joining. Have a wonderful day. Bye. We'll meet again tomorrow with a new topic. Try to join at 6 o'clock and रोज रोज की नंबर